हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्. భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం ఇప్పుడు కర్మ సన్యాస యోగంలో 26వ శ్లోకాన్ని విచారణ చేసుకుందాము. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఒక మోక్షమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి జ్ఞానుల విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఎలా ఉంటాడు జ్ఞాని అనేది మనకు అనేక విధాలుగా తెలుసుకున్నాం. కానీ మన లోపల ఇంకా సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే సాధనా దశలో ఉన్నాం మనం. జ్ఞానికి ఏ సందేహాలు ఉండవు, అదిగా అయిపోయాడు. ఉప్పు బొమ్మని సముద్రంలో దించిన తర్వాత తన రూపాన్ని కోల్పోయినట్లుగా జ్ఞాని అలా ఉంటాడు. కోల్పోయాడు, తన రూపాన్ని కోల్పోయి ఉన్నది మొత్తం ఆత్మ చైతన్యమే అనే స్థితిలో ఉన్నాడు ఆయన. కానీ మన విషయం అలా కాదే, మనం సాధనా దశలో ఉన్నాం. సాధనా దశలో ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలి? జ్ఞానుల విషయమైతే బాగా అర్థమైంది. సాధనా దశలో ఉన్నటువంటి దశ మనం ఆ దశలోనే ఉన్నాం కాబట్టి ఎలా చెయ్యాలి అనే దానికి బాగా నేర్చుకోవాలి మనం. జ్ఞాని ఎలా ఉంటాడు అంటే కామక్రోధ వియుక్తానాం. ఈ కామము క్రోధము అనేటటువంటి వాడిని వదిలిపెట్టేశాడు. యతచేతసాం, తన చేత తానే నియమించుకుంటాడు చిత్తాన్ని. తన ఇష్ట ప్రకారమే మనస్సు విచారణ చేస్తుంది, నడుస్తుంది. దాని వెంట మనం వెళ్ళినట్లు జ్ఞాని వెళ్ళడు, దాన్ని నియమిస్తాడు. విదితాత్మనాం, ఆత్మానుభవం బాగా అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు. యతులకు బ్రహ్మానందం అంతటా అనుభవిస్తూనే ఉంటారు వాళ్ళు. బయట లోపల అని రెండు లేవు, చెప్పడానికి మాట్లాడుతున్నాం అంతే. అభితః అన్నాడు కదా, అందుకని అభితో బ్రహ్మ నిర్వాణం. అంతటా వాళ్ళు అదే బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. యతి పురుషులు దేహం ఉన్నా లేకపోయినా వాళ్ళు మోక్షరూపులే. దేహం ఉన్నా కూడా వాళ్ళకేమి ఇబ్బంది పెట్టదు, అన్నీ వాళ్ళ అనుభవంలో వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి, బయటికి రావు. వచ్చినా వాటికి చక్కగా యథేచ్ఛగా అవసరాలు తీర్చుకుంటారు, లోపలికి ఇముడ్చుకుంటారు. ఈ కామక్రోధాల నుండి విడిపడిపోయారు వాళ్ళు, మనస్సుని బాగా స్వాధీనపరుచుకున్నారు. అటువంటి వాళ్ళకి ఇంకేమిటి కష్టం? అందుకే ఒక్కొక్కటి చూడండి. కామక్రోధ వియుక్తానాం, కామక్రోధ ప్రవాహాలకు ఎవరైతే స్వేచ్ఛాయుతులు కాగలిగారో, ఆ వేగం ఉంది కదా, ఆ వేగాన్ని బాగా అరికట్టేశారు. వాటిని వాళ్ళ స్వాధీనంలో పెట్టేసుకున్నారు. యతీనాం, మంచి క్రమశిక్షణ పొందారు. యతచేతసాం, మనస్సును పూర్తిగా ఆధీనంలో ఉంచుకున్నారు. అటువంటి వాళ్ళకి అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే, వాళ్ళు ఎల్లవేళలా బ్రహ్మంలోనే ఉంటారు. ప్రత్యేకంగా ధ్యానంలో కూర్చోవాలి, అట్లాగా ధ్యానం చేసుకోవాలి, కూర్చోవలసిన పని లేకుండా ఉంటారు వాళ్ళు. ఏదో సాధన చెయ్యాలి అనే అవసరం లేకుండా ఉంటారు. అన్ని చోట్ల, అన్ని పనుల్లో, అన్ని వేళలా బ్రహ్మ నిర్వాణంలోనే జీవితం గడుపుతూ ఉంటారు. విదితాత్మనాం, వాళ్ళు సత్యాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళ జీవితమే మలుపు తిరిగిపోతుంది. జీవనమంతా సాక్షి జీవనం సాగుతుంది, సమస్థితిలో ఉంటుంది దృష్టి. సత్యాన్ని అనుభూతి చెందారు. అటువంటి కారణంగా వాళ్ళు ఇతరుల అభివృద్ధికై పాటుపడతారు. అందుకనే కితన్ శ్లోకంలో సర్వభూత హితేరతాహ అన్నాడు. శరీరం ఉన్నంత వరకు ఏం చెయ్యాలి? అంతటా సమస్థితి కలిగినప్పుడు కర్మ చేసే తీరాలి. కాబట్టి ఆ కర్మ ఎట్లా చేస్తారు అంటే జరిగిపోతూ ఉంటుంది. ఇతరుల మేలు కోసం, ఇతరులకి హితం కోసం వాళ్ళు కర్మల్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ సంగతే భగవద్గీత మనకి చెప్తుంది. మానవుడి ఆంతరంగిక శోధనకి ధ్యానం కావాలి. ఎందుకంటే నువ్వు మనస్సుని బాగా నీ పరిధిలోకి తెచ్చుకున్నావు, కామాన్ని క్రోధాన్ని నిరోధించావు, యతిచేతసామంటున్నావు. ఇంత జ్ఞాని వైభవాన్నంతా నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి ఇంకా
అటువంటి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి కర్మలు తగ్గిపోతాయి. అవసరాలంటే ఎంతవరకు ఉంటాయి? మనం అనవసరమైన కర్మలు చాలా చేస్తున్నాం. అట్లా అంటే ఒప్పుకోరు. కానీ ఒప్పుకొని తీరాలి. అనవసరమే మన జీవన విధానంలో ఎక్కువ సాగుతుంది. అవసరం చాలా తక్కువగా కర్మలు చేస్తాం. అవసరం వరకు కర్మలు చేసి మిగతా సమయం అంతా ఆధ్యాత్మికతకి కేంద్రీకరించినట్లయితే నీ దివ్య జీవనం చక్కగా సాగుతుంది. కానీ అనవసరాన్ని బాగా పట్టేసుకుంటాం మనం. అందుకనే ధ్యానం చెయ్యి అని నెక్స్ట్ శ్లోకాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు వస్తు ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కదా. అట్లాగా విషయ ప్రపంచంలో జీవన యాత్రని కొనసాగిస్తున్నామే. ఈ వస్తు ప్రపంచం వస్తువులతో నిండి ఉంది కదా. దీనికి ఇష్ట వస్తువులు అనిష్ట వస్తువులు అని ఏమైనా ఉన్నాయా? విషయాలైతే ఉన్నాయి, కానీ ఇష్టాలు వస్తువులకు ఎక్కడున్నాయి? వ్యక్తులలో ఉన్నాయి. ప్రపంచంలో లేవండి ఇష్టము అయిష్టము అనేది. ఎక్కడుంది? వ్యక్తులలో, మనస్సులో ఉంది. ఎవరికి వాళ్ళు ఇలా విచారణ చేసుకుంటే ఇప్పుడు బయట ప్రపంచమంతా ఇలా ఉంది అని చెబుతూ ఉంటాము. సహజంగా మాట్లాడేటప్పుడు ప్రపంచ ధోరణే మారిపోయింది అంటాము. కానీ అది ఎంతవరకు నీ మనస్సులో భావన అది, లేదా ప్రపంచమే అలా అయిపోతుందా? నీ మనస్సు కూడా అలా అయిపోతుందా? విచారణ చేసుకుంటూ ఉంటే దాన్ని ఎంతవరకు తీసుకుంటున్నావు, ఎంతవరకు వదిలేస్తున్నావు? నీ జీవన యాత్ర ఎలా సాగుతుంది? ఈ కామక్రోధాలతోటి బాగా కలుషితమై బుద్ధి విచలితమైపోతూ ఉంది అందరికీ కూడా. అందుకే ఈ సాధన కావాలి. భగవద్గీత ప్రతి బుద్ధికి పట్టించాలి. ఈ బుద్ధి విచలిత తగ్గిపోతూ ఉండాలి. ఇది విక్షేపం లాంటిది. విక్షేపానికి దోషం కదా, మలదోషం పట్టుకుంటుంది. అందుకని కామక్రోధాలు జ్ఞానానికి ప్రతిబంధకాలు. ముఖ్యంగా అది బాగా గమనించాలి. కాబట్టే సాధకుడు వీటిని బాగా అరికట్టి తీరాలి. ఇవేంటంటేనండి, యతి పురుషులలో అయితే, అంటే జ్ఞానుల్లో, యతుల్లో, మహర్షుల్లో వాళ్ళకి కోరలు తీసిన పాముల్లా పడుంటాయి ఈ రాగద్వేషాలు కానీ కామక్రోధాలు కానీ. సాధకుల్లో ఏంటంటే ఎప్పుడూ విజృంభిస్తూ ఉంటాయి. నీకు పరీక్షలు ఎక్కువ ఉంటాయి. ఆ పరీక్షకి ఒక సందర్భం తీసుకొచ్చి పెడతాడు నీ ఎదుట. నీ కోపం ఏంటి, నీ కోరికేంటి, ఈ రెండింటినీ నీకు బేరీ చేసుకోవటానికి ఒక సాధన. నిజంగా సాధన దశలో ఉన్న వాళ్ళకండి, విని వదిలేసే వాళ్ళకి కాదు. సాధన చెయ్యాలి అనే పట్టుదల కలిగినటువంటి వాళ్ళకి ఈ పరీక్షలు ఎక్కువ పెట్టేస్తాడు భగవంతుడు. ఎదురుగా తీసుకొచ్చి నీ దగ్గర ఈ సమస్యను పెడతాడు. పెట్టినప్పుడు అవి వాళ్ళకేమో కోరలు తీసిన పాముల్లాగా అట్లా పడి ఉన్నాయి, నాకేమో విజృంభిస్తూ ఉన్నాయి. అవి వేటిని ఏం చెయ్యాలి? వాటిని అంటే నువ్వు గమనించాలి. ముందు గమనిస్తే వాటంతట అవే తగ్గిపోతాయి. గమనించే స్థితిలో కూడా లేనటువంటి వాడి కామక్రోధాలు ఎటువైపు తీసుకెళ్తాయి అంటే చెప్పాలా? ఇంకా తీసుకెళ్ళి ఎక్కడో పడదొస్తుంది జన్మజన్మల పరంపరలోకి. కాబట్టే అటువంటి వాడు ఏం చెయ్యాలి ఇవి తగ్గించుకోవాలంటే? అరే కాసేపు కూర్చొని ధ్యానాన్ని చెయ్యి. జ్ఞానానికి అంతరంగ సాధన ఎంత అవసరమో ధ్యాన సాధన కూడా ప్రధానంగా అవసరమే. అందుకని 6వ అధ్యాయం అంతా కూడా ధ్యాన యోగం ఒక చాప్టరే చెప్పేశాడు. ఆ ధ్యాన ప్రక్రియ ఏమిటి, ఆ ప్రయోజనాన్ని న్యాయంగా 3 శ్లోకాల్లో ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడు భగవంతుడు. అది 6వ అధ్యాయానికి నాంది పలుకుతూ ఉన్నాడు. 27, 28 శ్లోకాలు ధ్యానం ఎలా చెయ్యాలి, ఈ యతి పురుషులు అనేవాళ్ళు ధ్యానాన్ని కూడా ఎలా ఆచరిస్తారు ఆ విషయాన్ని చక్కగా బోధ చేస్తున్నాడు భగవంతుడు. చూద్దామా? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. 28 కూడా కలిసి ఉంటుందండి, అందుకని దాన్ని కూడా చూద్దాం. యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. చూడండి, 27, 28 శ్లోకాల్లో స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం అంటే బాహ్య విషయాలను బాహ్యంలోనే ఉంచేసి, ఇంకా తర్వాత ఏం చెయ్యాలి?
చక్షుర్భువోహో, కనుబొమ్మల మధ్య దృష్టిని నిలుపు. నీకు ఈ నాసికా రంధ్రాల నుంచి వచ్చేటటువంటి వాయు సంచారం ఉందే, దాన్ని ఏమంటారు? ప్రాణము, అపానము. ఆ ప్రాణాపాలను, ఆ అపానాలని సమంగా ఉంచు. ఇంద్రియ మనోబుద్ధుల్ని బాగా నియమించు. ఇంద్రియాల్ని, మనస్సుని, బుద్ధిని బాగా నియమించుకో. తర్వాత కోరిక, భయము, క్రోధము వీటిని విడిచిపెట్టేసేయి. మోక్షమే ప్రధానంగా భావించు. అటువంటప్పుడే నీకు ముక్తి లభిస్తుంది అని సాధన రహస్యాలని చెప్తున్నాడండి. మనం ఎంత తెలుసుకోవాల్సిన విషయం అంటే మామూలు విషయం కాదు ఇది. ఇంకా ధ్యానానికి నువ్వు సిద్ధపడాలి. బాహ్య విషయాలు ఎంతో తగ్గించుకోవాలి. మనస్సును బాహ్యంలోకి పంపించకుండా నీ సంచారం నీ లోపలే అంతర్ముఖం కావాలి. వీటిని గురించిన ఆలోచన, సాధన, అభ్యాసము, వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా నువ్వు సాధనలుగా పెట్టుకుని అంతర్ముఖం కావాలి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, అన్ని బాహ్య సంబంధాలని దూరంగా ఉంచుకో. చక్షుశ్చైవాంతరే భ్రువోహో, 2 కళ్ళను ముక్కుకి దగ్గరగా తీసుకొచ్చి, అంటే అంత ప్రత్యేకమైన అవసరం ఏమీ లేకపోయినా ఇలా చెప్తున్నారు. ఎందుకంటే ధ్యానయోగంలో మళ్ళీ చక్కగా దాని గురించి వివరణిస్తారు. సాధారణంగా కళ్ళు మూసుకుంటాం, కానీ ధ్యానానికి అంతరాయం కలుగుతుందని కళ్ళు మూసుకొని కూర్చుంటాం. అలా 2 కనుబొమ్మల మధ్య భ్రూమధ్య దృష్టి అంటారు కదా, భ్రూమధ్య స్థానం, ఆ దృష్టిని ఏకాగ్రం చేసుకో. ప్రాణాపానౌ సమౌ కృత్వా, శ్వాసను క్రమంలో ఉంచు. అదే ప్రాణాయామం అన్నారు. ప్రాణం సహజంగా నీ లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. నువ్వు చేసేది ఏమీ లేదు. నిజంగా మాట్లాడితే నువ్వేమీ చెయ్యట్లా, అన్నీ అలా జరిగిపోతున్నాయి. దాన్ని చూడటానికి కూడా మనకు బాధగా ఉంది. కర్మ చేయమంటే చేయటానికి ఇష్టపడతావు, మళ్ళీ అలసిపోయి నేనే ఇంత కర్మ చేశాను అని గుర్తింపు కోరుకొని అలసటపడి చేసిన కర్మల అవమానాలో లేకపోతే ఆటుపోట్లో ఏదో విని ఏదో తగిలించుకొని మళ్ళీ బాధపడతావు. నువ్వు చేసే కర్మంతా ఇలా ఉంటుంది. అందుకని ఏం చేస్తున్నావు? ఈ కోపం వస్తే ముక్కు పుటాల్లో శ్వాస ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత నాడీ మండలం అంతా ఎలా ప్రవర్తిస్తుంది, ఇదంతా నీ అనుభవంలో ఉంది, కానీ గమనించవు. ఎందుకంటే నీలోకి నువ్వు తొంగి చూసుకోవటం అనేది నీకు తెలియదుగా. ఎప్పుడు బాహ్యంలోనేగా నీ ప్రవర్తన, నీ దృష్టి. అందుకని నీకు అర్థం కాదు. కానీ ఇప్పుడు అలా చేయి. నువ్వు శ్వాసను క్రమంలో ఉంచుకో. ప్రాణాయామమే దానికి సాధన. నాసాభ్యంతరచారిడవు, ఈ ముక్కులో ఊపిరితిత్తుల వరకు బాగా దీర్ఘ శ్వాస తీసుకో. మనస్సును నిశ్చలం చెయ్యి. అలాగా ప్రాణాయామం బాగా అభ్యాసం చెయ్యి. ప్రాణ అపానాలను సమం చెయ్యి. యతేంద్రియ మనోబుద్ధి, మనస్సును బుద్ధిని బాగా క్రమంలో నిర్దేశించి ఉంచుకో అని భగవంతుడు ఇంత బోధ చేస్తే, సంవత్సరాల తరబడి భగవంతుని గురించి శ్రవణం చేసినా కూడా భగవంతుడు ఎంత అర్థమయ్యాడు అంటే ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవని చూసుకోవాల్సిన విషయం. వింటూనే ఉంటాం. ఎంత విన్నా భగవంతుడు ఎలాగైతే అర్థం కావడం లేదో చేస్తూనే ఉన్నా ధ్యానంలో కూడా కుదుటపడిన దాఖలాలు ఏవి కనిపించట్లేదు. చెప్తారు చాలామంది, ధ్యానంలో భలే సుఖంగా ఉంది, చాలా శాంతిగా ఉంది. అనుభవంలో కూడా ఉన్న విషయమే అందరికీ, చాలామందికి. కానీ బాహ్యంలో నీ ప్రవర్తన ఎలా ఉంది, అది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఈ భగవంతుడు బుద్ధిలో అర్థం కావాల్సిన వాడు, అంతేకాని బాహ్యంలో అర్థం కావటం తర్వాత సంగతి. అందుకనే కర్మలకి దొరకడు. కర్మ చేసి ఏదో సాధించాలి అనేది కాదు. మరి ధ్యానం ఏంటి? కర్మ కాదా? కర్మగా నువ్వు ఉంచుకోకూడదు. ధ్యానం కూడా కర్మే అయితే ధ్యానం వల్ల కూడా ఆయన మనకు దక్కడు అని నీకు అర్థమవుతుందా లేదా? ధ్యానం అంటే ఒక క్రియాపదం కాదు, దాని పేరు అంతే. ఒక కర్మ చేస్తున్నాం, దానికి ఒక పేరు పెట్టాలి. ఒక మనిషి పుట్టారు, జన్మించినందుకు ఆ శరీరానికి ఒక పేరు కావాలి. ఒక కర్మ చేస్తున్నావు, ఆ కర్మకు ఒక పేరు కావాలి. కాబట్టి ధ్యానం. కాబట్టి నువ్వు ధ్యానం చెయ్యట్లేదు, ధ్యానంలో ఉంటావు అంతే. సక్రమంగా ధ్యానం అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ సత్యం అనుభవానికి తెలుస్తుంది. ధ్యానం చేసే అంటావు,
కర్మ చేసినట్లే ధ్యానము చేశావు, అది కర్మే ఇది కర్మే, కర్మ వల్ల మోక్షం రాదు అని చెప్పేశారు. ఎటువంటి కర్మ? నేను చేశాను అనేటటువంటి కర్మతో నీకు మోక్షం వస్తుందా? రాదు. మరి అలాంటప్పుడు ధ్యానం చేశాను అంటున్నావు, కర్మ చేసినట్లే ధ్యానము చేస్తే నీకు ఎలా వస్తుంది మోక్షం? నేను చేశా అందులో, నేను చేశా అని అనకుండా చెప్తావా? నాకు ధ్యానం బాగా అలవాటండి, నేను ధ్యానం చేస్తాను, 3 పూట్ల ధ్యానం చేస్తాను అని చెప్తావు. నువ్వు చేసేటటువంటి కర్మ ధ్యానానికి మోక్షం రాదు. ఎలా చెయ్యాలి? ధ్యానంలో ఉన్నాను అంతే. కర్మ చేస్తూ కూడా ధ్యానంలో ఉండగలగచ్చు. నీ అంతర్ముఖమైనటువంటి విధానమే అది. నిజంగా ధ్యానం అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ సత్యం అనుభవానికి తెలుస్తుంది. ధ్యానం అనేది చేసేది కాదు, చైతన్య భావంతో బ్రాహ్మీ స్థితిలో అలా ఉండిపోవడమే. ధ్యాన సమయంలో ధ్యానయోగి ఇలాగే భావన చేస్తూ ఉంటాడు, ఇలాగే అనుభవిస్తూ ఉంటాడు. ధ్యానం చేస్తున్నాను అంటాడు ధ్యానయోగి. దేనిపై ధ్యానం చేస్తున్నావు అని ప్రశ్న వేస్తే దేనిపై ధ్యానం చేసినా అది బాహ్యానికి సంబంధించింది మాత్రం కాదు. ధ్యాన యోగి, ఆ పదం వినండి, ధ్యానం చేస్తున్నాను అని చెప్పిన ధ్యాన యోగి అయితే దేనిపై చేస్తున్నావు అని ఆ యోగిని అడిగితే బాహ్యంలో మాత్రం కాదు, బాహ్య విషయం అంతకంటే కాదు. యోగి అయిన వాడే అలా చెప్పగలడు. ధ్యానంలో కూర్చొని ప్రపంచ విషయాన్నంతా లోపలేసుకొని ధ్యానం చేశాను అంటే అది సరైన విషయం కాదు, సరైన సాధన కాదు. బాహ్యంలోని వస్తువుల్ని గురించి ఆలోచించడం, చింతించడం అనేది కాదు ధ్యానం అంటే. నిత్య జీవితంలో మనకన్నా అన్యమైన వాటిని గురించి ఎలాగ భావన చేస్తున్నామో, ఎలా ఆలోచిస్తున్నామో అలాగే మళ్ళీ ధ్యానంలో కూడా చేస్తున్నాం. అది ధ్యానం కాదని చెప్తున్నారు. మనం ఆచరించే ఏ కర్మతో కూడా ధ్యానానికి సామ్యం అనేది లేనే లేదు. కాబట్టే ధ్యాన సాధన ధన్యమైందే, అయినా అనుకున్నంత సులభమైంది మాత్రం కాదు. అందుకనే ప్రత్యేకించి ఒక అధ్యాయాన్ని భగవంతుడు భగవద్గీతలో ధ్యానానికి కేటాయించాడు. ధ్యానం అనేది ఒక ఆనంద విలాసం. ధ్యానంలో బాధలు ఉండవు, భయాలు ఉండవు. భయపెట్టడానికి, బాధ పెట్టడానికి లోపల ఎవరున్నారని? అలాంటివి ఏమైనా ఉంటే, ఎవరైనా ఉంటే అవన్నీ బాహ్యంలోనే ఉన్నాయి, ఆంతర్యంలో ఎక్కడున్నాయి? ధ్యానంలో లేవు. ధ్యానంలో ఎవరున్నారు? నువ్వే ఉన్నావు. నీతో పాటు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, అతడే పరమేశ్వరుడు, అదే ఆత్మ. అది నిన్ను ఎలాగూ భయపెట్టుకోదు. నిన్ను నువ్వు భయపెట్టుకుంటావా? అలాగే పరమేశ్వరుడు అంటే నువ్వే కదా, కాబట్టి భయం అనేది లేదు. ఇక భగవంతుడు అంటావా, ఆయన నీకు అభయప్రదానం చేసేందుకున్నాడే కానీ భయపెట్టడానికి కాదు కదా. కాకపోతే ఆంతరికంగా ఆనంద అనుభూతిలో బాగా ఓలలాడేటటువంటి ఆ నేను చేసేటటువంటి, ధ్యానం చేసేటటువంటి నేను, ధ్యానం దేని మీద చేయబడుతుంది అంటే లోపల ఉన్న ఆత్మ, అదే పరమేశ్వరుడు, దాని మీద. ఈ ఇరువురి మధ్య మరెవరూ ప్రవేశించకుండా నువ్వే జాగ్రత్త పడాలి. ఈ శోభ నీ జీవితంలో వేదనలన్నిటినీ కూడా దూరం చేస్తుంది. ఈ ధ్యానంలో చేసేటటువంటి అత్యధికమైనటువంటి సాధన అదే. ఈ ఈ మంచి ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఒక చాప్టరే చెప్పేస్తాడండి, దాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ శ్లోకంలో ప్రారంభం చేశాడు అంతే. విషయాలనేవి బాహ్యంలోనే ఉన్నాయి. బాహ్యంలో విషయాలన్నీ మనలోకి ప్రవేశిస్తాయా? ఎందుకు ప్రవేశిస్తాయి? లోపల ఎంత ఖాళీ ఉందని, నువ్వెంత మనిషివని. కానీ విషయాలు బాహ్యంలో ఎన్నైనా ఉండొచ్చు, మనం ఏ విషయాల్ని గురించి ఆలోచిస్తామో అవే మన మనసులో ప్రవేశిస్తాయి. ఉన్నదంతా లోపలేం పెట్టుకోం కదా, ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి కదా. ఎట్లాగైతే మన ఇంట్లో జరిగే వివాహానికి ఎవరిని ఆహ్వానిస్తామో వాళ్ళే వస్తారు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వస్తారా? పిలవని పేరెంటానికి ఎవరు వస్తారు? అలాగే నేను విషయాల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాను, అదే మనసులోకి వెళ్తుంది. అదే ధ్యానంలో పరమేశ్వరుడికి నీ ప్రాణానికి అంటే నీ ఉసురాటకి ఈ రెండిటికి మధ్య అంతరాయం కలిగిస్తున్నాయి ఈ బాహ్యంలో విన్న విషయాలు. నువ్వే తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు. వాటిని వదిలించేటటువంటి క్రమం కూడా నువ్వే చేసి తీరాలి. ఏ కోరికల నుండి నువ్వు విడిపడాలి అని అనుకుంటున్నామో ఆ కోరికలు ఎవరివి? నావే. అవివేకం చేత మనం తయారు చేసుకున్నవి అవన్నీ. అవి మరెవరివో కావు, తగిలించుకున్నాము కాబట్టి మనమే తొలగించుకోవాలి. తేలిగ్గా తొలగవండి, చాలా కష్టపడాలి.
సాధ్యపడవు తొలగించుకోవడం. తగిలించుకునే సమయంలో అవి మనకన్నా అన్యంగా బయట ఉన్నాయి. కానీ ఇప్పుడేం చేసాం, నాతో పాటు తాదాత్మ్యం చెందిపోయి ఉన్నాయి. నేను ఆ విషయం వేరు కాదు, అంత కలిసిపేసుకున్నాను నేను. తొలగించుకోవటానికి వీలు కానంతగా మమైకమైపోయి ఉన్నాయి. కాబట్టి వాటిని వివేకంతో దూరం చేసుకునేటటువంటి సాధన కూడా నువ్వే చెయ్యాలి. అందుకనే భగవంతుడు కామక్రోధాల్ని పదే పదే భగవంతుడు ప్రస్తావిస్తున్నాడు. వాటిని జయించడం ఎంత కష్టమో అర్థం చేసుకో. అందుకే అన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు. ఈ కామదహన సన్నివేశాలు ఉన్నాయి. పెద్దలు హాస్యాస్పదంగా ఏవో చెప్తూ ఉంటారు. కామక్రోధాలలో ఏది దారుణమో వివరించలేక అలా చెప్తూ ఉంటారు. మన్మధుడిని దగ్ధం చేసి వాడి మీద పై చేయి సాధించగలిగాను అని శివుడు సంబరపడిపోతాడట. అంతే కదా, చేశాడు కదా. అది ఒక కథలాగా చెప్తారు పురాణంలో. శివపురాణంలో బాగా వర్ణిస్తారు దీన్ని. మన్మధుడిని దగ్ధం చేశాడు కదా శివుడు, దానికి సంబరపడిపోతే ఏమైతేనేమి పార్వతినిచ్చి శివుడికి పెళ్లి చేశాను కదా, నేను చచ్చిపోతే ఏంటంట అంటాడు మన్మధుడు. చచ్చైనా సరే శివుడి మీద పై చేయి నేనే సాధించగలిగాను అని మదనుడు మురిసిపోయాడట మన్మధుడు. ఇంతకు ఇద్దరిలో పై చేయి ఎవరిదో ఏమో ఆ లోపల బడికి తెలియాలి. కామక్రోధాలతో పాటు భయం నుండి కూడా యతి పురుషుడు విడిపడి ఉంటాడు. రెండో వస్తువు ప్రమేయంతోనే భయం పుట్టుకొస్తుంది. నిజంగా మాట్లాడితే రెండో వస్తువు ఎక్కడుంది? భయం అనేది జ్ఞానికి ఎలా కలుగుతుంది? లేదు కదా. దాని గురించి చెప్తున్నాడు. అందుకే మునిర్మోక్ష పరాయణాహ, మననశీలుడైనటువంటి ముని సాధకుడు, మోక్ష ప్రాప్తి కోరుకునేవాడు విగతేచ్ఛ భయక్రోధ, కోరికలను, భయాన్ని, క్రోధాన్ని విడిచిపెడతాడు. ఇవి మూడు కూడా మనిషి జీవితాన్ని కూలదోసేస్తాయి. భయము, కోరిక, క్రోధము ఇవన్నీ కూడా జీవితాన్ని పడదోస్తుంది, ఇతరుల్ని కూడా బాధిస్తాయి. సదా ముక్త ఏవ సహా, అతడు ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉంటాడు. ఈ విధంగా ధ్యానం వల్ల ఆంతరంగిక అభివృద్ధి కలుగుతుంది. కేవలం బాహ్యంగా ఉండడం వల్ల వచ్చేటటువంటి స్వేచ్ఛ నిజానికి నీకేమీ లభ్యం కాదు. ధ్యానంలో అభివృద్ధి సాధించే కొద్దీ ఈ బాహ్య సంబంధాలు, పనులు, వ్యవహారాలు అన్నీ చక్కగా రూపుదిద్దుకుంటాయి. ముని ఎల్లవేళలా మనస్సుని అదుపులో ఉంచుకుంటాడు. ఇది సామాన్యులకు కష్టమే, అయినా సరే సాధ్యం కానిది మాత్రం ఏమీ కాదు. ధ్యానయోగానికి వెళ్లే ముందు చక్కగా ఇంకొక శ్లోకం చెప్పి భగవంతుడు పూర్తి చేస్తున్నాడు. ఈ 2 శ్లోకాలలో ధ్యానం గురించి కుదించి చెప్పాడు భగవంతుడు. ఈ అధ్యాయం తర్వాత 6వ అధ్యాయంలో సవిస్తరంగా తెలియజేస్తాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంద్రియ వ్యవస్థ పని విరమించుకుంటుంది. బాహ్యంగా ఉపయోగాన్ని బాగా ఉపయోగించుకుంటుంది, కానీ ఆంతరికంగా వాటి ఉపయోగం ఏమీ లేదు. ఇంద్రియాల ఉపయోగం లోపలేముంది? బాహ్యంగా ఉపయోగించుకుంటుంది, కానీ అంతరంలో ఇంద్రియాలకు పనేమీ లేదు. ఇంద్రియ వ్యవస్థ నుంచి సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఇంద్రియాలు ప్రపంచంలో జరిగేటటువంటి మార్పుల్ని తెలియజేస్తాయే కానీ సత్యాన్ని తెలియజేయలేవు కదా. అందుకనే ధ్యాన యోగం చెప్పాడు. బాహ్యంలో విషయాలు అరికట్టు, బాహ్యంలో అవసరాలు గమనించుకో, ఇంకా అంతర్ముఖం చెయ్యి. నీ సాధన ఈ వైపుగా సాగని. అనవసరంగా మాట్లాడద్దు, అవసరమైనప్పుడు తక్కువ మాట్లాడు, కామక్రోధాల్ని నీ అదుపులో ఉంచుకో. ఇవన్నీ చేసి ధ్యాన యోగానికి సిద్ధంగా ఉండు అని స్వామి బోధ చేశాడు. అలా ప్రయత్నం చేద్దామా మరి? హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.